హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి రమేష్ లవ్ లైఫ్. లాస్ట్ వీడియో పెట్టాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వ్లాగ్ అనమాట ఇది. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత చాలా వ్లాగ్స్ తీయాలి అది ఇది అని చాలా ప్లాన్ చేసుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ వేరుగా ఉందన్నమాట. అమ్మకి అమ్మవారు వచ్చింది అంటే పొంగు చూపుతుంది కదా, చికెన్ పాక్స్ అది వచ్చిందనమాట. ఫస్ట్ అక్కకి కౌశికి వచ్చింది కదా, అదే మళ్ళీ అమ్మకు వచ్చింది. ఇంకా అందుకని చెప్పి వ్లాగ్స్ ఏం తీయడం కుదరలేదు. ఇంకా డైలీ అక్క నేను పని చేసుకునే వాళ్ళం, అమ్మ ఏం చేయకూడదు కదా. ఇంకా ఇదైతే మా అమ్మ స్నానం రోజు వ్లాగ్ అనమాట. మా అమ్మకు వచ్చి 1 వీక్ పైనే అయిపోయిందనమాట. ఇంకా స్నానం అయితే చేసేస్తుంది 9వ రోజు. ఇంకా ఆ రోజు వ్లాగ్ అనమాట. ఇక నేను మార్నింగే లేచి వాకిలి అయితే తుడిచేసాను. ఏంటో కానీ మంగళగిరిలో ఉంటే 6:30 దాటితే కానీ లేవని దాన్ని, ఇక్కడికి వచ్చాక 5:30కే లేవడం అలవాటు అయిపోయిందనమాట. పల్లెటూరులో ఎలా అయినా అందరూ త్వరగా లేస్తారు కాబట్టి ఇంకా మనం కూడా త్వరగా లేస్తాము. పడుకున్నప్పుడు ఇంకా ఉదయమే అయిపోయినట్టు వెలుగు వచ్చేస్తూ ఉంటుంది కదా. సిటీస్లో అయితే డోర్స్ గట్టిగా వేసేసుకుని లోపల పడుకుంటాము. ఎప్పుడు తెల్లవారిందో కూడా అర్థం కాదు. ఇంకా నేను వాకిలది తుడిచేసిన తర్వాత ఇంకా అక్క అయితే లేచి, అక్కేమో అమ్మ పడుకున్న బొంతలు అవి ఉంటాయి కదా, అవి నానబెట్టేసింది అమ్మ. ఇంకా అవి అయితే అక్క ఉతుకుతుంది అనమాట. ఇంక ఈ బొంతలు అవన్నీ ఆరబెట్టుకోవాలి. ఇంకా ఇల్లులు అవన్నీ తుడిచి ఇల్లులు కూడా కడగాలన్నమాట. అంటే ఇంకా ఆ రోజు స్నానం అయిపోతుంది కదా, మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాము, డీప్ క్లీన్. ఇంకా ఇక్కడేమో ఈ పొయ్యి గురించి చెప్పాలి మీకు. ఇది మా చైత్వి వేశాడనమాట. 6 ఇయర్స్ బాబు ఇంతలా పొయ్యి వేశాడంటే ఎవ్వరు నమ్మరు అసలు. వాడు ఆడుకుంటూ ఇటుకలు పేర్చి ఇలా మట్టితో అలికి ఇలా పొయ్యి అయితే చేశాడంట. దాని మీద మళ్ళీ మా అమ్మ అలికి ముగ్గు అయితే పెట్టుకుందనమాట ఎప్పుడో. అది ఇంకా చెట్టు కింద ఉంది. ఇంకా అక్కడే నీళ్ళు మరగబెడదామన్నట్టు మా అక్క నీళ్ళు అయితే తెచ్చి పోస్తుంది తెపాల్లో. ఇంకా పక్కనే ఫ్లవర్స్ భలే ఉన్నాయి కదా, ఎల్లో కలర్వి. మా చిన్నప్పటి నుంచి ఉంది ఆ మొక్క. ఇంకా అమ్మకైతే వేడి నీళ్ళతోటే స్నానం చేయాలంట. అందుకని చెప్పి ఎండాకాలం కదా డైలీ చల్లనీళ్ళే చేసేస్తున్నాము. కానీ ఇంకా రోజు అమ్మ వేడి నీళ్ళు చేయాలి కాబట్టి ఆ రోజు వేడి నీళ్ళు పెడుతున్నాం అనమాట. అంటే దాంట్లో ఇంకా వేపాకులు ఇలా ఔషధ గుణాలు కలిగిన ఉంటాయి కదా ఆకులు, అవన్నీ వేస్తే మంచిదంట. వేపాకులు, తులసాకులు, ఇంకా వావిలాకులు ఇలా ఉంటాయి కదా, ఇవన్నీ వేసి మరిగిస్తే మంచిదంట. అంటే మనకి పురుడు స్నానం అప్పుడు ఎలా చేస్తారో అలా అనమాట. ఇంకా బ్యాక్టీరియా అదంతా పోతుంది కదా, వైరస్ అది ఒంటి మీదది. ఇంకా ఈ ఫ్లవర్స్తో ఎవరైనా చిన్నప్పుడు దానికి చిన్న బొడిపిల్ల మొగ్గలు ఉంటాయి కదా, వాటితో ఆడుకున్నారా? వాటిని ఇలా వేసి కొడితే సౌండ్ వస్తాయి అన్నమాట. ఇంకెక్కడ మా చైత్వి చూసారా, అప్పుడు బాగున్నప్పుడు గులకరాలన్నీ ఏరుకొని అలాగే డబ్బాల్లో వేసుకొని చెట్టుకి కట్టుకున్నాడంట. అవైతే చూపిస్తున్నాను మీకు. ఇంకా వాడికి బాగుంటే చాలా ఆటలు ఆడేస్తాడు పాపం. వాడికి కాలు విరగడంతో ఇంకా వాడితో పాటు పిల్లలు కూడా ఇంక ఇంట్లోనే ఆడుకుంటున్నారనమాట. అంటే కాసేపు కలర్స్ వేసుకోవడం, లేకపోతే ఇంకా ఫోన్ చూడడం, టీవీ చూడడం అలా అనమాట. నార్మల్గా అయితే ఇక్కడికి వస్తే అసలు ఫోన్ చూడరు. ఇంకా ఇక్కడ అమ్మ ఏం చేస్తుందంటే వేపాకు అలాగే పసుపు కొమ్ము కలిపి నూరుతుందనమాట. ఎందుకంటే అది మొత్తం అమ్మకి బాడీకి పట్టించుకుని స్నానం చేయడం వల్ల మంచిదనమాట. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవి ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయ్యి ఉంది కదా బాడీ, ఇంకా అవన్నీ పోతాయి అన్నమాట. అలాగైతే చేయాలంట. ఇంకెక్కడ నీళ్ళు కూడా మరిగిపోయాయి. ఆ రోజు వాతావరణం మబ్బుగా ఉందన్నమాట, చినుకులు అవి పడుతూ ఉన్నాయన్నమాట. ఇంకా ఈ నీళ్ళన్నా మరుగుతాయా లేదా అనుకున్నాం, కానీ నీళ్ళు అయితే మరిగిపోయిన తర్వాత వర్షం పడింది. ఇంకా వాషింగ్ మిషన్ అయితే మార్నింగే వేసేసాము. ఇంక ఇది కూడా అయిపోతుంది. ఇంకా బట్టలు కూడా ఆరేసేయాలి. ఇంకా తర్వాత అక్క నేను ఒకరికి అడిగితే ఒకరు ముగ్గులు పెట్టేసాము. అక్క కడుక్కుంటూ వచ్చేసింది, నేనేమో ముగ్గులు పెడుతూ వచ్చేసాను అనమాట. ఇంకా ఇల్లులో కడగడం కూడా పూర్తయిపోయింది. ఏ పండుగ వచ్చినా ఏమొచ్చినా సరే మ్యాక్సిమం ఎక్కువ పని ఏమైనా ఉంటుందంటే ఇల్లులు కడిగి ముగ్గులు పెట్టడమే. నార్మల్గా టైల్స్ ఉన్న వాళ్ళకైతే మాప్ పెట్టేస్తే ఈజీయే, కానీ ఇలాంటి నేల ఉన్నప్పుడు ఖచ్చితంగా ముగ్గులు పెట్టాలి కదా. ఇంకా ఈ పని అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది మా ఇంటి దగ్గర. ఎందుకంటే టైల్స్ కాదు కదా, ఖచ్చితంగా ముగ్గులు పెట్టాలన్నమాట ఎప్పుడు కడిగినా. కాబట్టి ఇది డబుల్ పని కింద ఉంటుంది, ఎక్కువ పని కింద ఉంటుంది. ఇంకా మొత్తం లోపల బయట అంతా క్లీన్ చేసేసాము. అమ్మ కూడా స్నానం చేసేసి వచ్చేసింది అనమాట. ఇంకా ఒక 9 రోజులు పిల్లలకి దూరంగా ఉంది కదా, ఇంకా వెంటనే పిల్లల దగ్గరికి అయితే వచ్చేసి ముద్దాడేస్తుంది. డైలీ అడుగుతున్నారనమాట వాళ్ళు, అమ్మమ్మ మమ్మల్ని ఎందుకు పట్టుకుంటలేదు నువ్వు అని చెప్పి.
నేను పట్టుకోకూడదు, బాగాలేదు నాకు తగ్గగానే అప్పుడు పట్టుకుంటానే, నా దగ్గర పడుకుందరు కానీ అంటుంది అమ్మ. ఇంకా రోజు స్నానం అయిపోయాక అభిన్ వస్తావా నా దగ్గరికి అంటే వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు, ఎత్తుకుంది. ఇంకా అలా ఉంటుంది కదా, ఎప్పుడు అమ్మే తినిపించడం వల్లనే అమ్మే చూసుకుంటుంది ఇక్కడికి వస్తే. కానీ ఈసారి అమ్మకి బాగోక అమ్మమ్మ పట్టించుకోవట్లేదు ఏంటి అన్నట్టు వాళ్ళు అలా చూస్తూ చూస్తూ ఉండే వాళ్ళ అమ్మ వంక. ఇంకా తర్వాత టిఫిన్స్ అయితే వేసేసారు. దోశలు అనమాట, దోశల పిండి కొంచెమే ఉంది, పిల్లలకి మట్టికి దోశలు వేసి మేము ఉప్మా చేసుకుందాం అనుకున్నాం. మా కౌశమ్మేమో అప్పుడే లేచి బ్రష్ చేసుకుంటుంది. మా చిన్నోడు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మా డాడీ తినిపిస్తే కానీ తినట్లేదు. మేము ఎవ్వరం పెట్టినా టిఫిన్ తినట్లేదు అనమాట, డాడీ పెడితే మాత్రమే తింటున్నాడు. ఇంకా డాడీ డ్యూటీ అనమాట, డైలీ లేవడం, వాడికి టిఫిన్ తినిపించి డాడీ తింటారు. ఈ 9 రోజులు మా ఇంట్లో పూజలు అవి ఏమీ లేవు, చేయకూడదు కదా అమ్మవారు చూపినప్పుడు, ఇంకా ఏదోలా ఉండేది. కానీ ఈరోజు మా అమ్మ స్నానం చేసి పూజ చేస్తుంటే మా అందరికీ చాలా ప్రశాంతంగా పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చేసాయి. చాలా హ్యాపీ అనిపించింది. ఎంతైనా ఇంట్లో ఇల్లాలు నిండుగా మంచిగా అటు ఇటు యాక్టివ్గా తిరిగితేనే ఇంటికి అందం కదా. ఇంట్లో ఆడవాళ్ళు బాగోకొక మూలన పడ్డారంట, ఇంకా ఇల్లు గురించి చెప్పక్కర్లేదు, ఎలా పడితే అలా ఉంటుంది. ఇంకెంతమంది ఉన్నా ఇంట్లో చక్కబెట్టే వాళ్ళు మాత్రం మంచిగా ఉంటేనే ఇంట్లో అంత హ్యాపీగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది కదా. మా అమ్మ స్నానం అవ్వగానే భలే ప్రశాంతంగా అనిపించింది మాకు. ఇంకా మా అమ్మ లోపల కూడా పూజ చేసేసుకుంది అనమాట. మా అమ్మ పూజలు బాగా చేస్తుంది, అసలు మానదనమాట. అలాంటిది 9 రోజులు మానేసి కూర్చోవడం అంటే మా అమ్మకి చాలా కష్టం అనిపించింది. అలాగే మా అమ్మ అసలు బద్దకించదు, యాక్టివ్గా ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటుంది. కానీ అలాగా పని చేసుకునే వాళ్ళకి ఏంటంటే రెస్ట్ తీసుకోబుద్ధి కాదు కదా. పాపం పని చేయకుండా అస్సలు ఉండలేకపోయింది. ఇంకా హెల్త్ సపోర్ట్ చేయలేదు, ఏం చేస్తాం, ఇంకా టైంలో పని కూడా చేయకూడదు కదా. ఇంకా అందుకని చెప్పి అలా ఉండాల్సి వచ్చింది. ఇంకా తర్వాత అక్క ఉప్మా చేసేస్తుంది అనమాట, అమ్మకి నాకు అక్కకి. ఇంకా మేమైతే ఉప్మా పెట్టుకొని తినేస్తున్నాం. అప్పటికి చాలా ఆకలేస్తుంది. ఆ రోజు త్వరగా మార్నింగే 5:30కి ముందే లేచాము. ఇంకప్పటి నుంచి పని కూడా ఎక్కువగా చేసాం కదా, ఫుల్ ఆకలి మీద ఉన్నామన్నమాట. ఇంక ఉప్మా అయితే వేడివేడిగా లాగించేసాము. ఇంకా డాడీ ముందు రోజే సరుకులు తెచ్చారు. ఇంకా తర్వాత అమ్మ అవన్నీ సర్దేసుకుందనమాట కిచెన్లో. తర్వాత బట్టలు కూడా అయిపోయి బట్టలు కూడా ఆరేసేసాము. ఇంక ఇక్కడ మా పిల్లలు అయితే ఫ్రెష్ అప్ అయిపోయారు స్నానాలు చేసి. ఇంకా రోజు అందరం అమ్మకి స్నానం అవ్వగానే, వాడేమో మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి అనమాట, సేత్, మా వదిన వాళ్ళ అబ్బాయి, అంటే మా మావయ్య కూతురు ఉంటుంది కదా వాళ్ళ అబ్బాయి. ఇంకా వీళ్ళందరూ ఆడుకుంటున్నారు. మా కౌశమేమో హోంవర్క్స్ ఉన్నాయంట, అవి చేసుకుంటుంది. మా అమ్మ ఈ వెంకటేశ్వర స్వామిని పెట్టింది అక్కడ, క్యాలెండర్ది భలే ఉంది కదా అది ఫోటో. ఇంకా తర్వాత మా పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు. ఈ సెట్ ఆర్ట్ సెట్ అనమాట, 150 పీసెస్ వస్తాయి. స్కెచెస్, ఇంకా క్రేయాన్స్, ఇంకా వాటర్ పెయింట్స్ ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట. కలర్ పెన్సిల్స్ అవి. ఇంకా 150 పీసెస్ పెట్టింది ఆర్డర్, 250 అలా పడినట్టుంది. అవికి ఒకటి, చైత్రికి ఒకటి పెట్టింది. ఇంకా వాటితో కాసేపు టైంపాస్ చేస్తూ ఉన్నాము. అవి కావాలంటే లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో చూడండి. తర్వాత రైస్, పప్పు, అప్పడాలు, చిప్స్ అయితే చేశారు మాకు లంచ్లోకి అనమాట. ఆవకాయ చేశారు కదా డాడీ, ఆవకాయ కూడా తిన్నాను నేనైతే. అక్క, అమ్మ, కౌశి తినకూడదంట, పొంగి చూపింది కదా వాళ్ళకి, వాళ్ళు పథ్యం చేయాలి. మేము మాత్రం చక్కగా ఆవకాయతో కలిపి తిన్నాము, చాలా బాగుంది ఆవకాయ. మళ్ళీ వేరే వీడియోలో ఆవకాయతో అన్నం తిని మళ్ళీ వీడియో పెడతాను నేను. డాడీ ఆవకాయ చేశారని పెట్టాను కదా వీడియో, మీరు చూసారో లేదో మరి, చూడకపోతే షార్ట్ చూడండి, మా డాడీ పెట్టారనమాట ఆవకాయ. ఇంకా తర్వాత మా పిల్లలు అయితే దాగుడుమూతలు ఆడుకుంటున్నారు. మా అక్క తినిపించేసింది పిల్లలకి. పిల్లలేమో ఇంకా మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, ఇంకా వాడితో ఆడుతున్నారు. మా చైత్రి ఏమో ఫోన్ చూసుకుంటున్నాడు. ఇంకా మా చిన్నోడినేమో కాత పెట్టమని వాళ్ళిద్దరూ దాక్కుంటున్నారనమాట. ఇంకా తర్వాత చెట్టు కింద, మా సపోటా చెట్టు కింద చాలా నీడగా ఉంటుంది, అక్కడ ఆడుకోవడానికి వచ్చారు. పొయ్యి మీద తెపాలు ఉంది కదా, ఇంకా తెపాల వాటర్లో బూడిది, మట్టి అన్నీ వేసేసి కర్రతో కలుపుతూ ఆడేస్తున్నారనమాట.
ఇంకా వీళ్ళు ఇలా ఆడుకుంటుంటే మా చైత్రి ఉండలేకపోతున్నాడు పాపం. నేను వెళ్తాను అక్కడికి కూర్చుంటాను అంటున్నాడు. అందుకని చెప్పి అమ్మ నేను ఒక కుర్చీ తలగడ స్టూలు తెచ్చి ఇంకా వాడిని కంఫర్ట్గా అయితే కూర్చోపెట్టాము. అలాగా ఇంకా వాళ్ళు ఆడుకుంటూ ఉంటే వాడు చూస్తున్నాడు అనమాట. ఇంకా అలా ఏదోలా టైంపాస్ అనమాట. ఇంక తర్వాత అరటిపళ్ళు గెల వచ్చింది. మా ఇంటి వెనకే ఉంది అరటి చెట్టు. ఇంకా డాడీ అయితే అరటి గెల కొట్టడానికి అయితే ఇటువైపుకి వస్తే నేనైతే వీడియో తీసుకుంటున్నాను అనమాట. ఇంకా మా గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉంటాయి ఏంటనేది నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను మీకు. ఓకే, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తానండి. మా విలేజ్ వ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మా డైలీ వ్లాగ్స్ అయితే పెట్టడానికి ఇప్పటి నుంచి ట్రై చేస్తాను. అమ్మకు కూడా అంతా బాగుంది కదా హెల్త్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దాము. ఉంటాను. బాయ్.